వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనము వంకాయ ఎండు చేపలు వేసి ఈ రెండు కాంబినేషన్లో గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ అంటే చాలామందికి ఇష్టం కూడాను. పచ్చి చేపల కంటే కూడా ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఈ గ్రేవీకి ఏం కావాలో చూద్దామండి. మనము ముందుగా ఎండు చేపలు తీసుకున్నాం కదండి, 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందుకు 4 మీడియం సైజ్ టమాటాలు, 2 ఎర్రగడ్డలు, తర్వాత 2-3 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా తీసుకున్నానండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇందుకోసమని నార్మల్ ఆయిల్ కొద్దిగా, నువ్వుల నూనె కొద్దిగా వాడుతున్నాను. తర్వాత ఇందులో ఒక వంకాయలు తీసుకుందామండి. ఇలా చిన్న వంకాయ సైజు తీసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇలా వేసుకొని చిట్టపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ వచ్చేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే గ్రేవీకి బాగుంటుంది. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వంకాయలన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పసుపు, ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకుందామండి, లేదంటే ఈ టేస్ట్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అవి తీసి ఇందులో తాలింపులో వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మనం 2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదు ముందే, ఎందుకంటే చేపలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి. అందుకోసమే ముందే సరిపడినంత వేసుకుంటే మనకి కసిమైపోతుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందామండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూద్దామండి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. ఈ టైంలో మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇలా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా వంకాయలు, అవి వచ్చి చెదిరిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు వచ్చి మనము చింతపండు గుజ్జును కూడా ఇలా తీసుకోవాలి, అందులో వేసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు గ్రేవీకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ గ్రేవీ ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తినండి, ఎప్పుడు చేసుకొని తినొద్దండి, ఎందుకంటే దీంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, తినకూడదు, అందుకోసమని చెప్తున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందామండి. 15 మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయినట్లు. ఇప్పుడు మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని గ్రేవీలో వేసుకుందామండి. ఈ కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారా ఇలా చిక్కపడ్డాక గ్రేవీ మనము వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అంటే సింపుల్, మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎంత సింపుల్ అని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.